హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ ఇండియా సిరీస్ లోకి మీ అందరికీ స్వాగతం. ఈ సిరీస్ లో భాగంగా ఇది వచ్చేసి 4వ వీడియో అన్నమాట. అయితే ఈ వీడియోలో ఏం చూడబోతున్నామో తెలుసా? ఇది కేవలం గురుద్వారా, సాధారణ గురుద్వారా మాత్రమే కాదు, సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన 5 పవిత్రమైన తత్తులలో ఒకటైన తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహెబ్ అండి. ఇదే పవిత్ర స్థలంలో 10వ సిక్కు గురువు అయిన శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ అయితే జన్మించారండి. అయితే అందుకే నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి సిక్కు భక్తులు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇందులోకి వెళ్లే ముందు కొన్ని ఎలా పడితే అలా వెళ్ళకూడదండి, కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మొదటిది ఏంటంటే, ఇలా హెయిర్ అనేది కనిపించకుండా, తల అనేది కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి. అండ్ రెండోది వచ్చేసి ప్రశాంతంగా ఉండాలన్నమాట, లోపల సౌండ్ చేయకూడదు. అండ్ మూడోది వచ్చేసి పవిత్రమైన బట్టలు వేసుకోవాలి. అలాంటి షార్ట్లు, నెక్కర్లు ఇలాంటివి అయితే ఎలా లేవు. మంచి నీట్ గా ఉండే బట్టలు వేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ నాలుగోది వచ్చేసి చెప్పులు అనేవి బయట ఇడవాలి. సో కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ లో మనం చెప్పులు ఇచ్చేసి మనకి టోకెన్ అయితే ఇస్తారు ఒకటి. ఆ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ టోకెన్ ఇస్తే మనకి ఇచ్చేస్తారు, ఫ్రీ అనమాట, డబ్బులు ఏం లేదు. అండ్ బైక్ లో ఏదన్నా వెహికల్స్ వస్తే కింద పార్కింగ్ ఉంది అనమాట, బ్యాక్ సైడ్. సో ఆ పార్కింగ్ లో పెట్టుకోవచ్చు, ఫ్రీ అనమాట. సో వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్టీ. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటూ నేనైతే లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళి మనం ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. ఇంకా ఓకేనా, వెళ్దాం పదండి. సో నా బ్యాక్ సైడ్ కనిపించేది ఎంట్రన్స్ అనమాట. నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఇది వచ్చేసి బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో అయితే ఉందన్నమాట. ఈ ప్రదేశాన్ని సాధారణంగా పాట్నా సాహెబ్ అని కూడా పిలుస్తారండి. ఇదే ఎంట్రన్స్, వెహికల్స్ వస్తున్నాయి కదా, అండ్ అక్కడ మీకు చూపించే కదా చెప్పులు పెట్టుకునేది. అండ్ ఇంక ఈ విధంగా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఫోన్లు, మొబైల్స్ అవన్నీ ఎలానే ఉంటాయి, సో ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇదిగోండి, ఇదే అనమాట. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి, చాలా బాగుంది కదా. అండ్ మ్యూజిక్ వినపడుతుంది వాళ్ళ లాంగ్వేజ్ లో. సో ఇంక ఇదనమాట పూర్తిగా. నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూపిస్తూ, ఇక్కడ ఉన్నాయన్నీ చూపిస్తూ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లాంగర్ అంటారండి. లాంగర్ అంటే ఏం లేదు, ఇక్కడికి వచ్చిన ఎవరు వచ్చినా సరే భక్తులందరికీ కూడా ఉచితంగా భోజనం పెడతారనమాట. ఏ కులం, మతం ఇలాంటివి ఏం చూడకుండా అందరికీ భోజనం పెడతారనమాట. సో అది ఎవరు వచ్చినా ఫ్రీగా తినచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి, ఎందుకంటే ఇక్కడ మాట్లాడకూడదు ఎక్కువగా. మీరు చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ ఎవరు అనేది కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సో శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ 22 డిసెంబర్ 1666న పాట్నా సాహిబ్, ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో ఇదే పాట్నా సాహిబ్లో జన్మించారనమాట. వీరి తండ్రి గారైన గురు తేగ్ బహదూర్ జీ 9వ సిక్కు గురువు, అలాగే తల్లి మాతా గుజ్రీజీ. ఈ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో వీరు 10వ అలాగే చివరి మానవ సిక్కు గురువు అనమాట. 1699లో ఖాల్సా అనే పందును స్థాపించారు. అంటే ధైర్యం, సమానత్వం, సేవ, ధర్మాన్ని కాపాడడం కోసం పోరాటాలు చేసేవాళ్ళు అనమాట. 5గురు ప్యారే, పంచ్ ప్యారే అంటారనమాట. సో ఈ 5గురు ప్యారేలను ఎంపిక చేసి ఈ ఖాల్సా అనే దాన్ని మొదలైతే పెట్టారనమాట. ఈ మొఘల్ పాలనలోని అన్యాయానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు కూడా చేశారనమాట. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ యొక్క కుమారులు, 9 కుమారులు ఎవరైతే ఉన్నారో సాహిబ్ జాదేలు, ధర్మం కోసం పోరాడుతూ వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు. అలాగే 1708లో నాందేడ్లో మరణానికి ముందు ఇప్పుడు ఈ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ను శాశ్వత సిక్కు గురువుగా ప్రకటించారనమాట. ఆ తర్వాత నుంచి గురువులు లేరు. 10వ సిక్కు గురువు అలాగే చివరి గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ అనమాట. ఇవ్వండి లాంగర్ హాల్ ఇక్కడ ఉంది చూడండి. ఇటు నుంచి వెళ్ళిపోతే మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అదే లాంగర్ హాల్ అనమాట. అక్కడ భోజనం చేయొచ్చు. ఇందాక అక్కడ చూపించిందేమో ప్రసాదం అనమాట, నేను చూపించాను. సో ఇది లాంగర్ లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట. వీడియో అలా లేదు, బట్ మీకు ఏదో విధంగా చూపిస్తున్నా చూడండి. సో ఇప్పుడు మనం ఈ సిక్కులు ఎవరు, అలాగే ఈ సిక్కు మతానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ సిక్కు మతం అనేది, అంటే సిక్కిజం, భారతదేశంలో ఏర్పడిన ఒక ఏకదైవ మతం అనమాట. ఇది 15వ శతాబ్దంలో పంజాబ్ ప్రాంతంలో ప్రారంభమైంది. శ్రీ గురునానక్ దేవ్జీ ఈ సిక్కు మతానికి అయితే పునాది వేశారు. అంటే ఆయన ప్రారంభించారు. ఆయన 1469లో జన్మించారనమాట. ఈ సిక్కు అనే పదానికి శిష్యుడు లేదా నేర్చుకునే వ్యక్తి అనే అర్థం వస్తుంది. ఈ సిక్కులు ఒకే దేవుణ్ణి పూజిస్తారు, వాహే గురు అని చెప్పి ఒకే దేవుణ్ణి విశ్వసిస్తారు అనమాట. ఈ సిక్కు సంప్రదాయంలో 10 మంది మానవ గురువులు కలిసి ప్రచారాల ద్వారా, బోధనల ద్వారా ఆ టైంలో ఈ సిక్కిజాన్ని అభివృద్ధి చేశారనమాట.
సో మనం ఈ సిక్కిజంలో 10 మంది గురువులు ఉన్నారని అయితే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సిక్కిజం మెయిన్ ఎజెండా వచ్చేసి అంటే వీళ్ళు బోధనలు వచ్చేసి నిజాయితీగా జీవించడం, ఇతరులకు సేవ చేయడం, పంచుకోవడం ఇవన్నీ ఈటి కోసం వీళ్ళు పోరాటాలు చేశారనమాట. ఇవే వీళ్ళ విలువలు కూడా. సో ఈ సిక్కుల పవిత్ర గ్రంథం వచ్చేసి శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా సిక్కులైతే ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ పంజాబ్ అనేది సిక్కులకు కేంద్రం అనమాట. సో చూసారు కదండి, అద్భుతంగా ఉంది ఈ పాట్నా సాహిబ్ మాత్రం. ఆ కట్టడాలు అయితే భలే అనిపించింది నాకు. లోపల కూడా మీకు చూపించా కదా వాళ్ళు ప్రార్థనలు. అయితే నాకు ఇక్కడ ముఖ్యంగా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఓకేనా. కుల మతం ఏమి చూడరు, నువ్వు హిందువా ముస్లిం ఇవన్నీ సంబంధం లే. లోపలికి రావచ్చు, వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ చేస్తారనమాట. నీళ్లు, ప్రసాదము, ముఖ్యంగా లాంగర్ అని చెప్పాను కదా, భోజనం. నేను చిన్న క్లిప్, లోపల వీడియో రికార్డింగ్ లేదు, బట్ దాన్ని చిన్న క్లిప్ చూసి మీకు చూపించా కదా. సో కింద కూర్చొని వాళ్ళ పద్ధతుల్లో భోజనం అయితే వడ్డిస్తారు, అద్భుతంగా పెడతారనమాట. ఎంతమంది వచ్చినా, ఎవరు వచ్చినా, ఎప్పుడు వచ్చినా సో భోజనం అయితే ఉంటుంది. నాకు అది బాగా నచ్చింది, అందరినీ సమానంగా చూస్తున్నారు. అయితే ఈ పాట్నా సాహిబ్ కండి కేవలం గురుదేవ్ సింగ్ మహారాజ్ జన్మస్థలం మాత్రమే ప్రత్యేకత కాదు, గురునానక్ దేవ్జీ, గురు తేగ్ బహదూర్ జీతో కూడా సంబంధం ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాట్నా సాహిబ్ నిర్మాణంలో మహారాజా రంజిత్ జీ పాత్ర కూడా ఉందన్నమాట. ఈ సిక్ సామ్రాజ్యానికి మహారాజు, ఓకేనా. అండ్ ఆయన వారేంటంటే ఎన్నో ముఖ్యమైన గురుద్వారాలు నిర్మించారు. అలాగే పునర్నిర్మాణం కూడా చేశారనమాట. ప్రస్తుతం మనం చూసిన పాట్నా సాహిబ్ ఏంటంటే 20వ శతాబ్దంలో మళ్ళీ పునర్నిర్మించారన్నమాట. గురుపురబ్ అనే పర్వదినం ఉంటుంది కదా, అందులో స్పెషల్ డే అనమాట. ఆ రోజు ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తారు, అండ్ చూడటానికి కూడా చాలా కలకలలాడుతూ ఉంటుంది, ఓకేనా. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళు సేవ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా. వాహే గురూజీ కా ఖాల్సా, వాహే గురూజీ కి ఫతేహ్. ఉంటానండి, బాయ్.